సో ప్రస్తుతం మనం GTA వాషింగ్టన్ DC ప్రెసిడెంట్ రామ్మోహన్ గుజరాతీ గారితో ఉన్నాం. సో వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. సో సార్ చెప్పండి, సో ఈరోజు TTA ఈవెంట్ షార్లెట్లో ఆల్మోస్ట్ లైక్ 10 yearsలో ఇక్కడ జరగలేదు. సో ఫస్ట్ టైం షార్లెట్లో జరుగుతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఈరోజు TTA 10 సంవత్సరాల వేడుక రంగరంగ వైభవంగా షార్లెట్లో జరుగుతుంది. సో TTA అధ్యక్షులు నవీన్ మలిపెద్ది గారి ఆహ్వానం మేరకు మేము TTA సంబరాల్లో పాల్గొనడం జరిగింది. చాలా బాగా జరుగుతుంది, ఒక సిగ్నేచర్ ఈవెంట్ లాగా జరుగుతుంది. ఇది 10 సంవత్సరాల వేడుక కాబట్టి చాలా ఘనంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రాజకీయ ప్రముఖులు కానీ అండ్ రంగస్థల ప్రముఖులు కానీ నటులు కానీ అందరూ రావటం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బ్యాంక్వెట్ కన్వెన్షన్ జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఫస్ట్ డే సెకండ్ డే ఈవెంట్లు ఇంకా ఘనంగా జరగబోతున్నాయి. అండ్ ఇది ఒక గొప్ప షార్లెట్లో జరగటం ఇదొక మొదటి ఉత్సవం కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు, సంతోషంగా ఉన్నారు. అండ్ ఈ యొక్క ప్రోగ్రాంలు లైవ్ కార్యక్రమాలన్నీ కూడా మీరు యోయో టీవీలో వీక్షించవచ్చు. అండ్ మిగతా 2 రోజులు కూడా ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో సార్, ఇక్కడ మనం ఎంట్రన్స్ నుంచి గమనిస్తే ఈ కన్వెన్షన్ హాల్ ప్రతి ఒక్కటి ఇక్కడ చూస్తే బోనాల పండుగ, మన తెలంగాణలో బోనాల పండుగ ఎలా చేస్తారో అవన్నీ, ఇంకా ఇక్కడ ముందు సాయిబాబా విగ్రహం కానీ ఇవన్నీ చూస్తే సో మన తెలంగాణ కల్చర్ని మంచిగా ప్రమోట్ చేస్తున్నట్టు అలా అనిపిస్తుంది. సో ఇలా ప్రమోట్ చేయడాన్ని, సో ఇలాంటి ఈవెంట్స్ ఇక్కడ మన USA పెడితే సో ఇక్కడ కొద్దిగా అమెరికన్ ఇండియన్ సిటిజన్స్కి సో అది ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఇదండి, ప్రతి ఒక్క కూడా ఇప్పుడు ఈ ఎస్పెషల్లీ తెలుగు మహాసభలు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఎందుకు చేస్తుందంటే మన సంస్కృతి నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నాం అనేది ఇంపార్టెన్స్. ప్రతి ఆర్గనైజేషన్ కూడా తెలుగు ఆర్గనైజేషన్ అందుకే మన కష్టపడుతుంది. ప్రతి ఒక్కరికి ఈ యొక్క సంస్కృతిని నెక్స్ట్ జనరేషన్కి అందజేయడానికే ముఖ్యంగా. అందుకని ప్రతి ఒక్కరు పిల్లలు కూడా అలా తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ కన్వెన్షన్లకు ముందు జరిగే కన్వెన్షన్లకు కూడా అందరినీ వాళ్ళను తీసుకొచ్చి ఇవన్నీ ఈ వేడుకలు కూడా మనం చూపించగలిగితే నెక్స్ట్ జనరేషన్కి ఎంతో ఉపయోగం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సో ఇంకా 2 days ఉంది, అందరం బాగా ఎంజాయ్ చేద్దాం. ఇంకా ముందు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.